Dear students, let us continue with the concepts in basis and dimension. So last session లో మనము బేసిస్ అంటే ఏంటి, తర్వాత ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని ఎప్పుడు చెప్తాము ఒక వెక్టర్ స్పేస్ని, అండ్ ఇంకా ఏంటి ప్రతి ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్కి ఖచ్చితంగా ఒక ఫైనైట్ బేసిస్ ఉంటుందనేది థీరము ప్రూవ్ చేశాం కదా. సో ఈ సెషన్లో we will consider another important concept which is basis extension. ఓకే, సో బేసిస్ ఎక్స్టెన్షన్ అనే అనే వర్డ్ ఎప్పుడు మనం వాడతాం అనేది ఈ థీరంలో చూద్దాము. సో థీరం స్టేట్మెంట్ చూడండి. లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. వి ఆఫ్ ఎఫ్ అనేది ఏంటి? ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా m ఈజ్ ఎ లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ ఆఫ్ వి. సో వి ఆఫ్ ఎఫ్ అనే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ ఉంది, ఎస్ అనే లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ ఆఫ్ వి కూడా ఉంది, లీనియర్లీ ఇండిపెండెంట్. Then either S itself is a basis of V or S can be extended to form a basis of V. సో మన దగ్గర ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ ఆఫ్ వి ఉన్నప్పుడు, ఎప్పుడు వి ఆఫ్ ఎఫ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయ్యి మన దగ్గర ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ ఆఫ్ వి ఉంటే, దెన్ ఐదర్ ఎస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బేసిస్ ఆర్ ఎస్ దానికదే బేసిస్ అన్నా ఫామ్ చేస్తుంది, ఆర్ ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ వి. అంటే ఎక్స్టెండ్ చేయడము అంటే పెంచడం. ఎలా పెంచుతాం? ఇక్కడ ఎస్లో ఉన్న ఎలిమెంట్స్కి ఇంకా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయడం ద్వారా ఎస్ అనేది ఖచ్చితంగా బేసిస్గా ఫామ్ అవుతుంది. అంటే ఎస్ మనకి ఏర్పడే కొత్త సెట్, అంటే ఎస్లో కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసినప్పుడు, కొన్ని వెక్టర్స్ యాడ్ చేసినప్పుడు డెఫినెట్లీ విల్ గెట్ ఎ న్యూ సెట్. ఆ సెట్ అయినా ఖచ్చితంగా వి ఆఫ్ ఎఫ్కి బేసిస్ అవుతుంది. ఇది మనం కాన్సెప్ట్ ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది. ఓకే, సో లెట్ us see the proof how we are going to prove it. ఫస్ట్ ఇచ్చింది రాస్తాం కదా. గివెన్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఎ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. అంతేనా? వి ఆఫ్ ఎఫ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా m ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ ఆఫ్ వి. ఇదే మనకి ఇచ్చిండేది. ఇప్పుడు మనకి ఇచ్చిన కాన్సెప్ట్ నుంచినే మనము ప్రూఫ్ డెవలప్ చేయాలి కదా. సో చూడండి, సిన్స్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఫైనైట్ డైమెన్షనల్, వి ఆఫ్ ఎఫ్ అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ కాబట్టి డెఫినేషన్ ప్రకారము ఖచ్చితంగా కెన్ ఐ సే దట్ ఇట్ హ్యాస్ ఎ ఫైనైట్ బేసిస్. ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అంటేనే ఫైనైట్ బేసిస్ ఉంటుంది కాబట్టి కెన్ ఐ సే దట్ ఇట్ హ్యాస్ ఎ ఫైనైట్ బేసిస్. ఆ బేసిస్ని ఏమనుకుంటున్నాను అంటే బేసిస్ సెట్ని ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ యాజ్ బి. అండ్ బి అని తీసుకుని బిలో ఐ విల్ టేక్ సమ్ ఎలిమెంట్స్. లెట్ బి ఈక్వల్ టు బీటా 1 బీటా 2 ఎట్సెట్రా బీటా ఎన్. ఈ బి మనం ఇలా తీసుకున్న సెట్ ఇది బేసిస్ ఫామ్ చేస్తుంది. అంటే ఏంటి? బిలో ఉన్న వెక్టర్స్ ద్వారా మనము వి ఆఫ్ ఎఫ్లో ఉన్న వెక్టర్స్ అన్నిటినీ కూడా బిలో ఉన్న ఎలిమెంట్స్ లీనియర్ కాంబినేషన్గా రాయగలుగుతాం. అంతేనా? బేసిస్ అంటే ఈ బి అనేది ఖచ్చితంగా లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది డెఫినేషన్ ప్రకారం. అంతేకాకుండా ఇంకా ఏమవుతుంది? సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? బేసిస్ క్యారెక్టరిస్టిక్. మనం దేనికైతే బేసిస్ అని చెప్తున్నామో ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా వీటి లీనియర్ కాంబినేషన్స్గా మనం రాయగలగాలి, బిలో ఉన్న ఎలిమెంట్స్ లీనియర్ కాంబినేషన్గా. అంతేనా? కాబట్టి బి ఈక్వల్ టు బీటా 1 బీటా 2 ఎట్సెట్రా బీటా ఎన్ అనేది వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ద బేసిస్ ఆఫ్ బి. ఇప్పుడు ఏం చేస్తామంటే వి విల్ కన్సిడర్ ఏ సెట్, న్యూ సెట్ కన్సిడర్ చేస్తాం. యాజ్ ఎ సెడ్ అర్లియర్, ఎస్లో ఉన్న ఎలిమెంట్స్తో పాటు కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయడం ద్వారా అని చెప్పాను కదా. సో ఐ విల్ కన్సిడర్ ఏ న్యూ సెట్ S1. ఎలా అంటే S1లో ఐ విల్ టేక్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసుకున్నాను, ఆల్ఫా 1 టు ఆల్ఫా m. ఇవన్నీ చూడండి ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ అయినా, ఇవన్నీ ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసుకున్నాము. అండ్ ఇంకా ఏంటి? బిలో ఉన్న ఎలిమెంట్స్ కూడా తీసుకుంటున్నాం. సో బిలో ఉన్న ఎలిమెంట్స్ కూడా తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా m కామా బీటా 1 బీటా 2 ఎట్సెట్రా బీటా n. ఇప్పుడు ఎప్పుడైతే మనకి వెక్టర్స్ బీటా 1 బీటా 2 ఎట్సెట్రా బీటా n అనేది S1లో ఉందో, ఇక్కడ చూడండి బీటా 1 బీటా 2 ఎట్సెట్రా బీటా ఎన్నే మనకు వి ఆఫ్ ఎఫ్ని స్పాన్ చేస్తుంది. అంటే ఎల్ ఆఫ్ బి ఈక్వల్ టు వి ఆఫ్ ఎఫ్ అవుతుంది డెఫినేషన్ ప్రకారం కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ వెక్టర్స్ అన్నీ S1లో ఉన్నాయి కాబట్టి కెన్ ఐ సే దట్ S1 ఆల్సో స్పాన్స్ వి. అంటే ఎల్ ఆఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు వి అని కూడా చెప్పచ్చా? ఎందుకని? మనకి బేసిస్ ఏదైతే అవుతుందో దానిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, S1లో ఉన్నాయి. సో డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ ఎల్ ఆఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు వి. ఇప్పుడు చూడండి, సిన్స్ బి ఈజ్ ఎ బేసిస్ ఆఫ్ వి, ఈచ్ ఆల్ఫా కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బీటాస్. బి అనేది ఏంటి? బేసిస్ వి ఆఫ్ ఎఫ్కి.
బేసిస్ అన్నప్పుడు ఏంటి, V(f)లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనము బేసిస్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయగలుగుతాం. కాబట్టి సిన్స్ B ఈజ్ ద బేసిస్ ఆఫ్ V, ఈచ్ ఆల్ఫా కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బీటాస్. ఈచ్ ఆల్ఫాస్ అని ఎందుకు రాసాము, ఆల్ఫాలన్నీ ఎక్కడ ఎలిమెంట్స్, V(f)లోని ఎలిమెంట్సే కదా, V(f)లోని ఎలిమెంట్స్ని మనం సబ్సెట్గా ఎస్గా తీసుకున్నాం. సో ఎప్పుడైతే మనము ఈచ్ ఆల్ఫా కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బీటాస్ అని రాసామో, ఈ ఆల్ఫాస్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బీటాస్గా రాయగలుగుతున్నాము అంటే కెన్ ఐ సే దట్ ఇప్పుడు ఈ ఎలిమెంట్స్, ఈ ఆల్ఫాలు బీటా పైన డిపెండ్ అయినట్టేనా? అప్పుడు ఈ ఓవరాల్గా ఈ సెట్ ఏమవుతుంది, ఈ లీనియర్లీ డిపెండెంట్ సెట్ అయిపోతుంది, అంతేనా? ఎందుకని ఆల్ఫాస్ we are able to write as the linear combination of betas. So I can easily say that S1 is a linearly dependent set. ఇప్పుడు మనం కొత్తగా ఫామ్ అయిన సెట్ లీనియర్లీ డిపెండెంట్ సెట్ అని చెప్పచ్చు. అండ్ ఆల్సో ఇంకా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, లీనియర్లీ డిపెండెంట్ అని మనం ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ఏంటి, సమ్ వెక్టర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్. ఏదో ఒక వెక్టర్ని మనం ఖచ్చితంగా ప్రిసీడింగ్ వెక్టర్స్ లీనియర్ కాంబినేషన్గా రాయగలుగుతాము. కానీ అది ఖచ్చితంగా మనం ఏదో ఒక వెక్టర్ అంటున్నాం, ఆ ఏదో ఒక వెక్టర్ అయితే ఆల్ఫాస్ మనకి ఇక్కడ చూడండి, బట్ దిస్ వెక్టర్ కెనాట్ బి ఆల్ఫాస్. ఈ వెక్టరు ఆల్ఫాస్లో ఉండదు. ఎందుకు ఆల్ఫాస్లో ఉండదు అంటే, మనం ఆల్ఫాస్ ఉన్న సెట్ని ఏమనుకున్నాము, లీనియర్లీ ఇండిపెండెంట్ అనుకున్నాం. కాబట్టి డెఫినెట్గా ఆల్ఫాస్ని అయితే మనము ప్రిసీడింగ్ వెక్టర్స్ లీనియర్ కాంబినేషన్గా రాయలేము. కానీ దేన్ని రాయగలుగుతాము, మనకి ఇంకా ఆల్ఫాస్ కాకుండా బీటాస్ ఉన్నాయి కదా. కాబట్టి సమ్ వెక్టార్, సో దిస్ వెక్టర్ మస్ట్ బి సమ్ బీటా ఐ. బీటాల్లో ఉన్న వెక్టరు ఖచ్చితంగా ప్రిసీడింగ్ వెక్టర్స్గా లీనియర్ కాంబినేషన్గా రాయగలుగుతాము. అండ్ ఎప్పుడైతే మనము బీటా ఐ అంటే ఇక్కడ మనం ఆర్బిటరీగా తీసుకున్న ఎలిమెంట్. సో ఈ వెక్టర్ని ఎప్పుడైతే మనము ప్రిసీడింగ్ వెక్టర్గా రాయగలుగుతామో, బీటా ఐ అనేది మిగిలిన వెక్టర్స్ పైన డిపెండ్ అవుతూ ఉందని. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే, ఐ విల్ ఒమిట్ బీటా ఐ. మనం దేన్నైతే లీనియర్ కాంబినేషన్గా రాయగలుగుతామో అనుకుంటున్నామో ఆ వెక్టర్ని ఒమిట్ చేసేసి, ఇంతకుముందు తీరంలో కూడా ఇలాగే కదా మనం కన్సిడర్ చేసింది, ఐ విల్ కన్సిడర్ ఏ న్యూ సెట్ ఏంటి, ఐ విల్ కన్సిడర్ ఏ న్యూ సెట్ S2, దట్ ఈస్ S1లో నుంచి బీటా ఐ మాత్రం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో S1 మైనస్ బీటా ఐ అంటే α1 α2 αm, β1 β2 ఎట్సెట్రా బీటా ఐ -1. ఇక్కడ యాక్చువల్గా బీటా ఐ ఉండాలి, కానీ మనం బీటా ఐని ఒమిట్ చేసాం కాబట్టి బీటా ఐ మైనస్ తర్వాత బీటా ఐ +1 అండ్ ఎట్సెట్రా బీటా ఎన్. ఇప్పుడు ఒక కొత్త సెట్ ఫామ్ అయింది S2 అనేది ఏమవుతుంది, S2 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ S1. కానీ L ఆఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు V కాబట్టి ఆటోమేటిక్గా మనకు ప్రీవియస్ కాన్సెప్ట్స్లో చెప్పాను అది. సో L ఆఫ్ S2 ఈక్వల్ టు L ఆఫ్ S1 ఈక్వల్ టు V అవుతుంది. సో S2 అని ఇప్పుడు మనకు బీటా ఐని రిమూవ్ చేయగా వచ్చిన కొత్త సెట్ డెఫినెట్గా V ఆఫ్ Fని స్పాన్ చేస్తుంది. ఇఫ్ S2 ఒకవేళ మనము ఇఫ్ S2 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ దెన్ S2 ఫార్మ్స్ ఏ బేసిస్. S2 గనక లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే S2 ఫార్మ్స్ ఏ బేసిస్. ఎందుకని L ఆఫ్ S2 ఈక్వల్ టు ఆల్రెడీ V అయిపోయింది. ఒక పాయింట్ మనకు అక్కడే సాటిస్ఫై అయిపోయింది. ఇంకో పాయింట్ ఏంటి, లీనియర్లీ ఇండిపెండెంట్ కావడం. ఒకవేళ S2 కనుక లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే S2 ఇట్ సెల్ఫ్ ఫార్మ్స్ ఎ బేసిస్. ఓకే, S2 దానికదే బేసిస్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్, ఒకవేళ S2 కనుక లీనియర్లీ డిపెండెంట్ అయితే, చూడండి డిపెండెంట్ అయితే, దెన్ ఇప్పుడు మనం S1 లీనియర్లీ డిపెండెంట్ అయితే బీటా ఐ వెక్టర్ని ఒమిట్ చేసి S2 కొత్త సెట్ ఫామ్ అయితే ఖచ్చితంగా S2 లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే అది బేసిస్ అవుతుంది కదా. ఇప్పుడు అలాగే ఒకవేళ S2 కనుక లీనియర్లీ డిపెండెంట్ అయితే, మనకి లీనియర్లీ డిపెండెంట్ అన్నప్పుడు ఏంటి, S2లో ఉన్న ఏదో ఒక వెక్టర్ని మనం ప్రిసీడింగ్ వెక్టర్స్గా రాయగలుగుతాం. సో ఆ వెక్టర్ని మళ్ళీ ఒమిట్ చేసామనుకోండి, అగైన్ మీకు కొత్త సెట్ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా S3 అనే సెట్, కొత్తగా ఫామ్ అయిన S3 అనే సెట్ అదైనా బేసిస్ ఫామ్ చేస్తుంది. ఒకవేళ అది లీనియర్లీ ఇండిపెండెంట్ కాకపోతే మళ్ళీ మనకేమవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ వస్తుంది. ఇలాగ మనము ప్రొసీడ్ అవుతూ పోయామనుకోండి, డెఫినెట్గా ఏదో ఒక స్టేజ్ దగ్గర మనకు ఖచ్చితంగా ఏం కావాలి, దెన్ ప్రొసీడింగ్ యాజ్ అబౌవ్ ది అబ్టైన్ ఎ సెట్ SK కంటైన్డ్ ఇన్ S సచ్ దట్ SK ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. డెఫినెట్గా మనము వీ విల్ బి లెఫ్ట్ విత్ ఏ సెట్ సచ్ దట్, ఆ సెట్ ఎలా ఉంటుంది అంటే ఆ సెట్ మనకి V ఆఫ్ Fని స్పాన్ చేస్తుంది. అంతేకాకుండా మనకి
ఎస్కే అనే సెట్ లీనియర్ ఇండిపెండెంట్ అయితే అదే బేసిస్ కూడా అవుతుంది. దేర్ ఫోర్ ఎస్కే విల్ బీ ద ఎక్స్టెండెడ్ సెట్ ఆఫ్ ఎస్ ఫార్మింగ్ ఏ బేసిస్ ఆఫ్ వి. మనకి ఇక్కడ ఫామ్ అయిన ఎస్కే అనేది ఎస్కే ఎక్స్టెండెడ్ సెట్ అయినా మనం ఎన్ని వెక్టర్స్ ఒమిట్ చేసినా మనకేమైంది ఇక్కడ ఎస్కే సపోజ్ అన్ని వెక్టర్స్ ఒమిట్ చేసేసామనుకోండి, బీటాస్ అన్నీ ఒమిట్ చేసేస్తే కూడా ఖచ్చితంగా మనకు అప్పుడు ఏమవుతుంది, అది లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి డెఫినెట్గా ఆ సెట్టే మనకు బేసిస్ అవుతుంది. దేర్ ఫోర్ ఎస్కే will be the extended set of S forming a basis of V, and hence either S itself is a basis of V or S can be extended to form a basis of V. కాబట్టి S దానికదే బేసిస్ అన్న అవుతుంది, లేదా Sకి మనం కొన్ని వెక్టర్స్ని యాడ్ చేయడం ద్వారా ఆ ఫామ్ అయ్యే కొత్త సెట్ అయినా మనకి డెఫినెట్గా బేసిస్ని ఫామ్ చేస్తుంది. ఎప్పుడు మనకు కండిషన్ ఏంటి, V ఆఫ్ ఎ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ కావాలి, అదొక కండిషను, ప్లస్ మనకి ఇచ్చిన ఆ సెట్ S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలి. ఆ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయితేనే మనము ఒకవేళ అది బేసిస్ కాకపోయినా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బేసిస్గా. అది లీనియర్లీ డిపెండెంట్ అయిపోతే వీ కాంట్ థింక్ ఆఫ్ యాజ్ ద బేసిస్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద బేసిస్ ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు, బేసిస్ని ఎక్స్టెన్షన్ అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ని ఒక బేసిస్గా మనము ఎలా ఎక్స్టెండ్ చేస్తాము అనేది, దట్ ఈస్ బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం. ఓకే, నౌ లెట్ us remember some points here, and this is very important concept. చూడండి, ఫస్ట్ పాయింట్, ఎవ్రీ బేసిస్ ఇస్ ఎ స్పానింగ్ సెట్. ప్రతి బేసిస్ స్పానింగ్ సెట్ అవుతుంది. అంటే బేసిస్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా బేసిస్లో ఉన్న ఎలిమెంట్స్ ద్వారా మనకి ఇచ్చిన వెక్టర్ స్పేస్ అయితే ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. అంటే నువ్వు ఇప్పుడు ఎస్ని బేసిస్ అని చెప్పావనుకో, డెఫినెట్గా ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి అవ్వాలి. బట్ ఎవ్రీ స్పానింగ్ సెట్ ఈజ్ నాట్ ఏ బేసిస్. కానీ మనం ఒక సెట్ని స్పానింగ్ సెట్ అని చెప్పినంత మాత్రాన ఆ సెట్ మనకి బేసిస్ కావాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ ఏ బేసిస్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ V of f contains n elements, then m is less than or equal to n. చూడండి, ఒక V of f అనే వెక్టర్ స్పేస్కి బేసిస్లో n ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే, బేసిస్ సెట్లో n ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మన దగ్గర ఇంకేదైనా ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఉంది అంటే, ఆ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే అయితే ఈక్వల్ టు n అన్న అవుతాయి, లేదా లెస్ దెన్ n అన్న అవుతాయి. కానీ n కన్నా ఎక్కువ ఉన్న లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ మనకు ఉండదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇఫ్ ఏ బేసిస్ ఆఫ్ V of f కంటైన్స్ n ఎలిమెంట్స్, ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి మనకి ఇచ్చిన వెక్టర్ స్పేస్ యొక్క బేసిస్లో, ఇంకేదైనా వేరే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఉంది అంటే ఆ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో ఎగ్జాక్ట్గా ఉంటే 10 ఎలిమెంట్స్ అయినా ఉంటాయి, లేదా 10 కన్నా తక్కువైనా ఉంటాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఆ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో 10 ఎలిమెంట్స్ కన్నా ఎక్కువ ఉండవు, 10 వెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండవు. ఓకే, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వీ విల్ ప్రూవ్ వన్ ఇంపార్టెంట్ థీరమ్ ఆల్సో. సో దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, నెక్స్ట్ చూడండి, if S is equal to alpha 1, alpha 2, etc. alpha n be a basis set of a finite dimensional vector space V of f, then for every alpha belongs to V, there exists a unique set of scalars a1, a2, etc. an belongs to f such that alpha equal to a1 alpha 1 plus a2 alpha 2 plus a etc. an alpha n. చూడండి, మన దగ్గర ఒక V of f అనే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ ఉంది, తర్వాత ఇట్ హ్యాస్ ఎ బేసిస్, S అనే బేసిస్ ఉంది. అప్పుడు V of fలో ఉన్న ప్రతి వెక్టర్ని మనము Sలో ఉన్న ఎలిమెంట్స్ లీనియర్ కాంబినేషన్గా రాయగలుగుతాం కదా. ఆ లీనియర్ కాంబినేషన్గా రాయగలిగినప్పుడు, ఈ లీనియర్ కాంబినేషన్ అంటేనే అక్కడ మనకి స్కేలార్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఈ స్కేలార్స్ ఉన్నాయి కదా, a1 a2 ఎట్సెట్రా an, ఇవి యునీక్. అంటే ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు కూడా ఈ స్కేలార్స్ కనుక్కున్నప్పుడు ఒకరికి a1 వాల్యూ 2, ఇంకొకరికి a1 వాల్యూ 3 అలా రావడానికి ఉండదు. దెర్ ఎగ్జిస్ట్ యూనిక్ సెట్ ఆఫ్ వెక్టర్స్. సో ఈ స్కేలార్స్ a1 a2 ఎట్సెట్రా an అనేవి ఒక సెట్టే ఉంటాయి, 2-3 సెట్స్ ఉండవు. ఓకే, సో దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బేసిస్ ఎక్స్టెన్షన్ థీరమ్, అండ్ సో ఇంపార్టెంట్ థీరమ్ ఇది. సో వీ విల్ డిస్కస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, కోఆర్డినేట్స్. తర్వాత దాని మీద ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ we will consider in the next session. Okay, thank you.